వాగర్తావివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిధయే సర్వవిద్యానాం గురవే సర్వలోకానాం విషజే సర్వరోగినాం దక్షిణామూర్తయే నమః. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసఫలం కార్యక్రమానికి స్వాగతం. 2021 ఆగస్టు నెలలో కన్యారాశి వారి యొక్క ఫలితాలు. సహజంగా వ్యాపార దృక్పథానికి, సొంత లాభానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ నిరంతరం వృత్తి ఉద్యోగాల్లో కృషి చేసేటువంటి ఈ కన్యారాశిలో ఉత్తరా నక్షత్రం అనగా ఉత్తరా పల్గుని నక్షత్రం 2, 3, 4 పాదాలు, అలాగే హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్తా నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 పాదాలు ఈ కన్యారాశిలో ఉంటాయి. ఈ ఆగస్టు నెలలో ఈ కన్యారాశి వారికి గ్రహరాజు అయినటువంటి రవి ఈ 16వ తేదీ వరకు కూడా 11వ భావంలో విశేషమైనటువంటి శుభ ఫలితాలని, ఆర్థిక లాభాలని ఇస్తున్నాడు. రవి 11వ భావంలో సంచారం చేసేటప్పుడు వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని, అధికారుల యొక్క అభినందనల్ని, తండ్రి నుంచి సంక్రమించేటువంటి ఆదాయాన్ని, తండ్రితో సత్సంబంధాలని, తండ్రి యొక్క ఆరోగ్యాన్ని, ఇలాంటివన్నీ పొందేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వపరమైనటువంటి లాభాలని, ప్రభుత్వ అధికారుల నుంచి కానీ, లేకపోతే ప్రభుత్వ సంబంధించినటువంటి మంత్రుల నుంచి కానీ, రాజకీయ నాయకుల నుంచి కానీ మీకు ఏదైనా సహాయం అందేటువంటి అవకాశం కనిపిస్తుంది. సో 11వ ఇంట్లో రవి సంచారం ఎప్పుడూ కూడా విశేషమైనటువంటి ఫలితాలని పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆ అవకాశం ఈ కన్యారాశి వారికి 16వ తేదీ వరకు కూడా ఆగస్టు నెలలో వీరికి. అలాగే బుధగ్రహము ఈ ఆగస్టు మొదటి వారంలోనూ తర్వాత చివరి వారంలో కూడా వీరికి జనాలతో సత్సంబంధాలు, కుటుంబ సౌఖ్యము, వృత్తి ఉద్యోగాల్లో ఆదాయము, ఆర్థిక లాభాలు, ధనాదాయాలు వచ్చేటువంటి అవకాశాన్ని కల్పిస్తాడు. ఈ రకంగా ఆగస్టు నెల మొదటి వారంలోనూ చివరి వారంలో కూడా ఈ బుధగ్రహం వల్ల వీరికి విశేషమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు, ఆర్థిక లాభాలు, జనాలతో సత్సంబంధాలు, కుటుంబపరమైనటువంటి సుఖాలని, ముఖ్యంగా స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయాల్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ ఆగస్టు నెలంతా కూడా శుక్ర భగవానుడు వ్యయంలోనూ జన్మరాశిలోనూ సంచారం చేస్తూ వీరికి సకల శుభాలని ఈ కన్యారాశి వారికి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా కుటుంబ సౌఖ్యాన్ని, సకల సౌకర్యాలని, ఆ కుటుంబంతో ఎక్కువ గడిపేటువంటి సంతోషాన్ని, విందు వినోదాల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని, నూతన వస్తు ఆభరణాలని ఇవన్నీ సమకూర్చేటువంటి మంచి ఫలితాలని ఈ శుక్ర భగవానుడు వ్యయంలో ఉన్నప్పుడు, అలాగే జన్మరాశిలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ శుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ రకంగా ఆగస్టు నెలంతా కూడా ఈ కన్యారాశి వారికి రవి భగవానుడి వల్ల, బుధగ్రహం వల్ల, శుక్రుడి వల్ల, అలాగే వీరికి విశేషమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే తృతీయంలో సంచారం చేసేటువంటి కేతువు వీరికంటే చిన్నవారి నుంచి సహకారం, జనాల నుంచి సహకారం, వృత్తి ఉద్యోగాల్లో వీరికి సానుకూల వాతావరణం, కొత్త అవకాశాలతో వీరు వృత్తి వ్యాపారాలను మరింతగా విస్తరింపచేయడానికి ఎక్కువ అవకాశాలను ఈ తృతీయ భావంలో అనగా విక్రమ భావంలో సంచరించేటువంటి కేతు వల్ల కన్యారాశి వారికి ఎక్కువ శుభ ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ప్రతికూలంగా ఈ ఆగస్టు నెలలో కన్యారాశి వారికి ఈ నెలంతా కూడా వ్యయంలో సంచరించేటువంటి కుజుడు విపరీతమైనటువంటి ఖర్చుల్ని, కష్టాల్ని, భూ సంబంధమైనటువంటి ఇబ్బందుల్ని, వాహనానికి సంబంధించినటువంటి రిపేర్లను, ఇలాంటివన్నీ కూడా కల్పించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ ఆగస్టు నెలంతా కూడా వ్యయంలో కుజుడు సంచారం చేయడం వల్ల వీరికి విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు, మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే పంచంలో సంచరించేటువంటి శని భగవానుడు ఇదివరకు పంచంలో సంచరిస్తూనే ఉన్నాడు. అయితే ఈ నెలలో ఆయన మరింతగా వక్రించి ఉండడం వల్ల సంతానానికి సంబంధించి ఏవైనా విద్యా సంబంధమైన విషయాల్లో నిరాశలు కానీ, లేదు వీరి యొక్క ఆలోచనలు ఏవి కూడా ఆచరణ సాధ్యం కాకపోవడం కానీ, వీరు అనుకున్నటువంటి ప్రణాళికలు ఏవి కూడా కార్యరూపం దాల్చకపోవడం కానీ, వీరు ఆలోచనలు ఏవి కూడా కలిసి రాకపోవడం కానీ, ఇలాంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. కనుక పంచములో శని వీరికి ప్రతికూల ఫలితాలని
ఈ నెలలో మరింతగా ఇచ్చేటువంటి అవకాశం ఈ శనివి పంచమంలో ఉండడం వల్ల ఈ కన్యారాశి వారికి ఈ నెలలో అలాంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే షష్టమ భావంలో సంచరించేటువంటి గురువు యథావిధిగానే ఆయన విద్యా సంబంధమైన విషయాల్లో పరాజయాల్ని, పోటీ ప్రపంచంలో గట్టి పోటీని, జన సంబంధాలని, ముఖ్యంగా అప్పులు చేసేటువంటి పరిస్థితిని, లేకపోతే అనారోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని, లేకపోతే తనకంటే పెద్దవారితోనో విద్యావంతులతోనో శత్రుభావాల్ని కలిగించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అలాగే భాగ్యంలో సంచరించేటువంటి రాహువు శత్రుబాధల్ని ఇస్తాడు, రుణబాధల్ని కల్పిస్తాడు, ఎక్కువగా జన సంబంధాలని చెడగొడతాడు, ఒక మోసపూరితమైనటువంటి వ్యక్తులతో పరిచయం కల్పించి తద్వారా మనకు సమాజంలో చెడ్డ పేరును తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాడు ఈ రాహువు. ఈ రకంగా భాగ్యంలో సంచరించేటువంటి రాహువు వల్ల కూడా ఎక్కువ ప్రతికూల వాతావరణం ఈ కన్యారాశి వారికి ఈ ఆగస్టు నెలంతా కూడా కనిపిస్తుంది. అయితే ఆగస్టు నెలలో రవి, బుధ, శుక్ర, కేతు గ్రహాలు అనుకూలంగా శుభ ఫలితాలను ఇస్తూ ఉంటే కుజుడు, శని, గురువు, రాహువు ప్రతికూల ఫలితాలని ఇస్తున్నాడు కనుక ఈ కన్యారాశి వారు ఈ ఆగస్టు నెలలో ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాలని అనుకూలపరచుకోవడానికి పరిహారాలను ఆచరిస్తే మరింతగా శుభ ఫలితాలను పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొట్టమొదట కుజగ్రహాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు నిర్వర్తించండి. కందులను పేదవారికి కానీ బ్రాహ్మణోత్తములకు కానీ దానం చేయండి. తద్వారా ఈ కుజగ్రహం యొక్క దోషం నుంచి బయటపడేటువంటి పరిస్థితి, కుజగ్రహం యొక్క ప్రతికూలత నుంచి అనుకూలంగా మార్చుకునేటువంటి అవకాశము మీకు కలుగుతుంది. అలాగే పంచంలో సంచరించేటువంటి శనిని సానుకూలపరచుకోవడానికి మీరు ప్రతి శనివారము ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి తమలపాకులతో గన స్వామిని అర్చించగలిగితే, తమలపాకులతో గన స్వామిని అలంకరించి పూజించగలిగితే మీకు మంచి సత్ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలా అవకాశం లేనివారు నిరుపేద ముసలివారికి మీ చేతనైనంత వరకు ఆహారాన్ని కానీ, పండ్లను కానీ, నూతన వస్త్రాలను కానీ దానం చేసే ప్రయత్నం చేయండి. లేదా శనివారం రోజు మీరు ఆవుకు నానబెట్టిన బియ్యాన్ని, బెల్లాన్ని కలిపి తినిపించే ప్రయత్నం చేయండి. ఈ రకంగా పంచమశని దోషం నుంచి బయటపడడానికి ఈ పరిహారాలు మీకు చక్కగా ఉపయోగపడతాయి. అలాగే షష్టములో గురువు సంచారం ఇబ్బంది పెడుతున్నాడు కనుక గురు సంబంధమైనటువంటి ఆలయాలకు వెళ్ళి మీరు ఆ సిద్ధి సాయిబాబా కానీ, దత్తాత్రేయుల వారు కానీ, రాఘవేంద్ర స్వామి కానీ, దక్షిణామూర్తి కానీ, హయగ్రీవులు కానీ వారికి పూజలు చేసుకోండి. అలా అవకాశం లేనివారు మీకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి లేక సమాజంలో పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి గురువులు ఎవరైనా మీకు తెలుస్తుంటే వారి కాళ్ళకు నమస్కరించి కేజీ శనగలు వారికి దానంగా ఇచ్చి వారి ఆశీర్వచనాలు పొందండి. తద్వారా కూడా షష్టమ గురువు యొక్క దోషాన్ని మనం నివారించుకోగలుగుతాము. అలాగే రాహువు భాగ్యములో ప్రతికూలంగా ఉన్నాడు కనుక ఆ రాహువుని మీరు అనుకూలపరచుకోవడం కోసం కనకదుర్గాదేవికి కుంకుమార్చనలు చేయడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ రకంగా కుజగ్రహానికి, శనిగ్రహానికి, గురువుకి, అలాగే రాహువుని నేను చెప్పినటువంటి పరిహారాలు ఆచరించి మీరు ఆ ప్రతికూల వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకొని మరింతగా శుభ ఫలితాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.